మా పేరు జయరాం, మా ఊరు కర్నూలు. క్రిస్మస్ సందర్భంగా మాకు ఇవ్వబడిన వాక్యం మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. యేసు అతనిని చూచి, నీవు నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పాను. ఏ శిష్యులలో ఒక శిష్యుడు, నా తండ్రి చనిపోయాడు, అతనిని పాతిపెట్టుకొనుటకు వెళ్ళి వస్తాను, నాకు సెలవు ఇవ్వండి అని అడుగుగా, యేసు అతనితో అన్న మాటలు పై వాక్యములో గలవు. యేసు చెప్పిన మాటలు అర్థము కాని విధముగా ఉన్నాయి. అందువలన కొందరు యేసు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నారు. ఈ విషయమై మనం ఆలోచిస్తే ప్రపంచంలో మనుషులను 2 రకములుగా విభజించవచ్చును. జ్ఞానము తెలిసి యోగమును ఆచరించిన వారు నిత్యజీవనం పొందుతున్నారు. అటువంటి వారు మృతులుగా లెక్కించబడరు. జ్ఞానము తెలియని వారు, యోగమును ఆచరించిన వారు మృతులు అని చెప్పవచ్చును. అజ్ఞానులు అజ్ఞానులను పాతిపెట్టుకొనుచుందరు. కావున మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని యేసుపై వాక్యములు అన్నారు. అలాగే జ్ఞానం తెలిసిన వారు జ్ఞానం తెలియని వారితో సంబంధం పెట్టుకోకూడదు. అందుకే యేసు తన శిష్యుని, నీవు నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పాను.